యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అలాగే 16వ అధ్యాయం 7వ వచనం కూడా 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తున్నాను. మా మంచి బోధకుడా, చదువుకున్న వాక్య భాగంలోంచి ఈరోజు మాకు కావాల్సిన ఆత్మీయ విషయాలు బోధించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు అయ్యానైనా వ్యక్తిగతంగా దర్శించి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని, అయోగ్యుణ్ణు ఎన్నిక లేని వాడిని బలపరిచి మీరే మహిమనుందమని మా ప్రభువును మా రక్షకుణ్ణి ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పై 2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరండి మాట్లాడేది ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 2 వచనాలు మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే 14వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఏమంటున్నాడండి? వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనే పదాన్ని పెన్నుంటే అండర్లైన్ చేసుకుందాం. అలాగే 16వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే ఏమంటున్నాడు? అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఇక్కడ కూడా ఆదరణకర్త అంటున్నాడండి. 2 చోట్ల మనకి ఆదరణకర్త అనే మాట మనం గమనించవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకాన్ని వదిలి పరలోకానికి ఆరోహణం కాకముందు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటని చెప్పానంటే, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడండి. అంటే పరిశుద్ధాత్మకి యేసు ప్రభు ఒక చక్కని బిరుదిస్తున్నాడు. ఏం బిరుదండి అది? ఆదరణకర్త అని బిరుదిస్తున్నాడండి. మరి ఆదరణకర్త వచ్చాడా? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమవుతూ ఏమంటాడు శిష్యులతోటి? అయ్యా, మీరు యెరూషలేమును వెళ్ళక ఏం చేయాలి? తండ్రి వద్ద నుంచి వచ్చు వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి అంటాడు. ఆ మాట విన్నటువంటి శిష్యులు ఒక గదిలో అందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని నాలుకల వలె విభాగించబడినట్లుగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిపై రాలగా అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చి వ్రాలగా, పరిశుద్ధాత్ముడు అనాలి. పరిశుద్ధాత్ముడు అనకుండా ఏమంటారు కొంతమంది ఏంటని చెప్పంటే, ఆత్మ వాలింది, ఆత్మ దిగింది, ఆత్మ దూరింది దిగింది కాదు, ఆత్మ వచ్చాడు. గమనించండి, వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం తీసుకుంటే ఆ క్షణమే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తాడండి. ఉందా వాక్యంలో? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడండి పరిశుద్ధాత్మ వరం పొందేది?
మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం పొందిన మరుక్షణమే ఆ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తాడండి. గమనించాలి. ఇంతకీ ఎవరండి పరిశుద్ధాత్ముడు? కొంతమంది ఆ పరిశుద్ధాత్మను ఒక శక్తిగా చెప్తా ఉంటారు. ఆయన శక్తి కాదండి, త్రిత్వములో ఒకడు. మన దేవుడు చాలా భిన్నమైనటువంటి వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయా సమయాల్లో అనేక రూపాల్లో కనిపిస్తున్నప్పుడు కూడా ఆయన ఏకదేవుడు. అదిగో ఆ త్రిత్వములో ఒకడే ఈ పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగా గమనించాలండి. యేసు ప్రభువు ఆయనకి ఆదరణకర్త అని చెప్పనేటువంటి బిరుదిస్తా ఉన్నాడు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. చూసుకుంటే మనము యోహాను సువార్త 14:17 తీయొద్దులేండి, పెన్ను పేపర్ రాసుకోండి, టైం తక్కువ ఉంది. సత్య స్వరూపయగు ఆత్మ అంటాడండి. యోహాను సువార్త 14:17 సత్య స్వరూపయగు ఆత్మ అంటాడు. అలాగే 2 కొరింథీ 3:3 జీవము గల ఆత్మ అని ఉంటుందండి. అలాగే యెషయా గ్రంథం 11:2 ఆలోచన వివేకములకు ఆధారమగు ఆత్మ అని ఉంటుంది. యెషయా గ్రంథం 11:2 ఆలోచన వివేకములకు ఆధారమగు ఆత్మ. అలాగే 11:2 జ్ఞానమునిచ్చు ఆత్మ. అలాగే అదే 11:2 దేవునిపై భయం పుట్టించేటువంటి ఆత్మ. అలాగే యెషయా 4:4 దహించు ఆత్మ. చివరిగా హెబ్రీ 10:29 కృపకు మూలమగు ఆత్మ. ఇదిగో ఇన్ని పేర్లు ఉన్నాయండి ఆ పరిశుద్ధాత్మకి. ఈరోజు ఈ విధంగా నువ్వు నేను బ్రతికున్నామని చెప్పానంటే, ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామని చెప్పంటే, మనం చేసేటువంటి పాపముల వల్ల, మనం చేసిన పాపం వల్ల నశించిపోయి నరకంలో కూలిపోకుండామని చెప్పంటే అది కేవలం దేవుని యొక్క కృపచేతని సాధ్యమైందండి. అగో ఆ కృపకు మూలమగు ఆత్మ ఈ పరిశుద్ధాత్ముడు అండి. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈరోజు నా వాక్యాంశం ఏంటని చెప్పానంటే, ఆత్మను దుఃఖపరచుట, లేకపోతే ఆత్మను ఆర్పివేయుట. ఆత్మను దుఃఖపరచుట, ఆత్మను ఆర్పివేయుట. ఈరోజు ఒక 7 అంశాలు మీకు వివరిస్తాను. అసలు ఈ ఆత్మ అంటే ఎవరు ఇప్పుడు చెప్పుకున్నాం. ఆత్మకు ఏ పేర్లు ఇవ్వబడ్డాయి, 2వ పాయింట్ చెప్పాం. అలాగే ఆ ఆత్మ మన యొక్క శరీరంలో ఏ కార్యాలు చేస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్ముడు. అలాగే పరిశుద్ధాత్మను మనం ఏ విషయాలు దుఃఖపెడతా ఉంటాము, ఆ విధంగా దుఃఖపెడితే మన జీవితంలో ఎటువంటి నష్టాలు సంభవిస్తాయి. ఆత్మను ఆరిపివేయటం అంటే ఏంటి, ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ యొక్క అంశాలన్నీ కూడా మీకు వివరించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యములు. ప్రభు ఆయనను ఆదరణకర్తని పిలుస్తా ఉన్నాడండి. ఆదరణకర్త, దాన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే కేర్ఫుల్ అటెన్షన్ అని చెప్పని మనం ఇంగ్లీష్లో వర్డ్ వస్తుందండి. ఆదరణకర్త అని చెప్పంటే కేర్ఫుల్ అటెన్షన్, ఆదరణకర్త. మనకి ఆ ఆదరణకర్త యొక్క అవసరం ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతైనా అవసరం అండి. కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఆప్తులు మన అన్నవాళ్ళు కోల్పోయినప్పుడు, జీవితం అంతా కూడా అప్పుల పైనప్పుడు, చుట్టుపక్కలందరూ కూడా శత్రువులైనప్పుడు, ఇదిగో ఈ యొక్క ఆదరణకర్త యొక్క అవసరం ఎంతైనా అవసరం అండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడో అటువంటి శ్రమ కాలంలో మనకి ఆదరణకర్త యొక్క అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆదరణకర్త లేకపోతే ఈరోజు మన జీవితాలు ఏమై ఉండేవో ఆలోచిస్తే ఒక్కసారి భయం వేస్తుంది. అందుకే ప్రభు ఆదరణకర్త అని బిరుదిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. తర్వాత చూసుకుంటే జ్ఞాన వివేచములకు ఆలోచనకర్త. పరిశుద్ధాత్మనకు ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడండి. చక్కని జ్ఞానం ఇస్తాడు,
చక్కని ఆలోచన ఇస్తాడు. ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ పని చేపట్టాలి. కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజన్ అవుతుంది, సందిగ్ధ అవస్థ. ఏ మార్గం గుండా పోవాలో మనకు అర్థం కాదు. ప్రభు అంటాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు. ఎటువంటి మార్గం గుండా మనం పోవాలో ఆదరణకర్త ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. అలాగే ఆయన ఒక మంచి బోధకుడు కూడా. ఆయన మనకి చక్కగా బోధిస్తాడు. ఎదురు వారితో ఏం మాట్లాడాలి, ఎదురు వ్యక్తులు మనం విమర్శిస్తూ ఉన్నప్పుడు వారికి జవాబు ఏ విధంగా చెప్పాలి ఆయన మనకి బోధిస్తాడు. ఆనాడు ప్రవక్తలు పాత నిబంధన కాలంలో అనేకమైన ప్రవచనాలు చెప్పారు. ఎలా చెప్పారు? ఇదిగో ఈ పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేతనే వారు ఆ విధంగా దర్శనాల్లో అనేకమైన ప్రవచనాలు చెప్పగలిగారు. పేతురు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉంది. 2 పేతురు 1వ అధ్యాయము 21 చూస్తే, 2 పేతురు 1:21 చూస్తే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అదండి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే వారు ఆ యొక్క ప్రవచనాలు పలికారని చెప్పి అంటాడు వాక్యంలో. అలాగే ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని పాపం విషయమై ఒప్పింపజేస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16:8 ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొను చేయును. చక్కని మాట అండి. 3 అంశాలు ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఒప్పింపజేసేది? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు. గమనించండి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందండి. మనం పాపం చేస్తూ ఉంటే, తప్పు చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అయ్యా, నువ్వు చేసేది పాపము, ఈ మార్గం గుండా వెళితే అది తప్పు, అది పాపము అని చెప్పని పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ మార్గం గుండా వెళ్తే నీకు క్షేమకరం కాదు, ఈ మార్గం గుండా వెళ్ళు అని మనకి మనస్సాక్షి ద్వారా మనకి గద్దిస్తూ ఉంటాడు. అలాగే నువ్వు అవినీతి మార్గాల్లో వెళ్తూ ఉంటే, అయ్యా నువ్వు వెళ్ళేది అవినీతి మార్గము, ఈ మార్గం సరైన మార్గం కాదు, ఇదిగో ఇది నీతి మార్గము, ఈ నీతి మార్గం గుండా నువ్వు వెళ్ళాలి అని చెప్పని ఆ పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తూ ఉంటాడు, మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తాడు. అంత మాత్రమే కాకుండా రాబోయే తీర్పు ఈ విధంగా ఉంటుంది, నువ్వు ఈ విధంగా పాపంలో జీవిస్తే, ఈ విధంగా అవినీతిలో జీవిస్తే ఇదిగో ఇటువంటి తీర్పు నీకు ఉండబోతా ఉంది అని చెప్పని ఈ పరిశుద్ధాత్ముడే మనల్ని మనస్సాక్షి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఆయన ఒప్పింప చేస్తాడు. అలాగే చివరిగా విజ్ఞాపన చేయవాడు. కొన్నిసార్లు మనకి ప్రార్థన చేయటం తెలియదని చెప్తూ ఉంటారు కొంతమంది. ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎంతో దుఃఖం ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది, కానీ ప్రార్థన చేయమని చెప్పారంటే వాళ్ళకి మాటలు రావు. ఆ సమయంలో అక్కడ మనకి రోమాపత్రిక 8:26 ఒక చక్కని మాట ఉంది. రోమాపత్రిక 8:26, రోమా 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా. అదండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నదనుందా? చేయుచున్నాడనుందా? చేయుచున్నాడు. ఆయన ఒక శక్తి కాదు, ది కాదు, స్త్రీలింగం కాదు. ఆత్మ చేయుచున్నాడు, తానే మన పక్షంగా విజ్ఞాపన. ఎంత ఎంత చూసారా కార్యాలు ఎట్టున్నాయో. ఆదరణకర్త, మనల్ని ఆదరించేవాడు, ఇంకా జ్ఞానము ఆలోచన చెప్పేటువంటి వాడు, బోధకుడు, పాపం విషయమై ఒప్పింపజేస్తాడు, ఇంకా విజ్ఞాపన చేయవాడండి. ఇదిగో ఇన్ని మంచి కార్యాలు
ఆయన మనలో చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి? మీకు అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దక్షిణ కెనడాలో చాలా కాలం కిందట ఒక వ్యక్తి దగ్గర ఒక పావురం ఉండేదట. ఆ వ్యక్తి ఒక పావురాన్ని పెంచుకుంటూ ఉండేవాడట. పేరుకి అది పావురమే కానీ అతను కన్న కొడుకులాగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడట. దాంతో చక్కగా కబుర్లు చెప్పడం, మాటలు చెప్పడం, దానికి కావాల్సిన ఆహారం పెట్టడం అన్ని కూడా చేస్తూ ఉండేవాడట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు ఆ వ్యక్తి బాగా తాగేసి వచ్చాడట. ఆ విషయం తెలియనటువంటి పావురము ఆ వ్యక్తి రాగానే చక్కగా అలవాటు చొప్పున అతని యొక్క భుజం పైకి వాలిందంట. భుజం పైకి వాలగానే ఆ వ్యక్తి చాలా చిరాగ్గా ఆ పావురాన్ని పక్కకి నెట్టేశాడట. నెట్టగానే దూరం పోయి పడిపోయిందంట. దూరం పడగానే ఆ పావురం ఆశ్చర్యంగా, ఏంటినా నెట్టుతున్నాడు, రోజు అలవాటు చక్కగా దగ్గర తీసుకునేవాడే, ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకడేనా అని చెప్పిన కాసేపట్ల ఆ వ్యక్తికి వెళ్ళి ఆశ్చర్యంగా చూసిందంట. సరే, కొద్దిసేపటి తర్వాత మళ్ళా తన అలవాటు చొప్పున మళ్ళా అతని భుజం మీదకి ఎక్కిందంట. ఈసారి ఏం చేశాడని చెప్పానంటే ఆ వ్యక్తి దాన్ని గట్టిగా మెడకాయ పట్టుకుని గిరగిర గిరగిరగిర ఆ పక్క ఈ పక్క తెప్పి భయంకరంగా దూషిస్తా ఒక్క గుద్దు గట్టి గుద్దాడు. అది దూరం పోయి పడిపోయిందంట పావురం. ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగా గాయపడిన ఆ పావురము కిటికీల నుంచి ఆ వ్యక్తికేసి దీనంగా చూస్తా అవమానంతో దూరంగా ఎగిరిపోయిందటండి. మరలా తిరిగి ఎప్పటికీ కూడా అతని వద్దకు రాలేదట. గమనించాలి, ఆ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటే ఆ యొక్క వ్యక్తి మానవులకు అందరికీ కూడా సాదృశ్యంగా ఉన్నాడు. ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అదే విధంగా పాపం చేస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందామండి. ఆ సంఘటనని మనసులో పెట్టుకుని దాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుంటే నేనంటాను, ఒక వ్యక్తి ఒకే సమయంలో కఠినత్వంతోనూ ఆత్మతోనూ నింపబడి ఉండలేడు. ఒక వ్యక్తి ఒకే సమయంలో అసూయతోనూ ఆత్మతోనూ నింపబడి ఉండలేడు. ఒక వ్యక్తి ఒకే సమయంలో ద్వేషంతోనూ అసూయతోనూ నింపబడి ఆత్మతో నింపబడి ఉండలేడు. అర్థమైందండి? అర్థమైన గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంటే దాని అర్థం ఏంటని చెప్పంటే, ఒక వ్యక్తి ఒకే సమయంలో కఠినత్వంతో ఈర్ష్యతో అసూయతో నింపబడి ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం అసాధ్యము. ఎందుకని చెప్పానంటే అతని హృదయంలో పరిశుద్ధాత్మకు స్థానం లేదు. ఎందుకంటే అతని హృదయం అంతా కూడా ఏమి నింపబడిందమ్మా? ఈర్ష్య, అసూయ, ద్వేషం నింపబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం అంటే ఏంటి? ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది. ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30-31. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చాలమ్మా. 4వ అధ్యాయము, అదే 4వ అధ్యాయం మనం మీరు నోట్ చేసుకోండి. మనకి 25 నుంచి కూడా చూసుకుంటే 25-32, 25-32 చాలా కాదండి, ఇంటికి చదువుకోండి, నోట్ చేసుకోండి మీరు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25-32 ఇంటికి నోట్ చదువుకోండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏ విషయాలు దుఃఖపడుతూ ఉంటాడో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి. ఈరోజు మీకు ఒక 5 అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు? జాగ్రత్తగా ఆలకిద్దామండి.
మొట్టమొదటిగా క్షమించలేకపోవటం వల్ల, క్షమించడాన్ని మనం ఆచరించడం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడండి. గమనించాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారని చెప్పారంటే చాలా కఠినత్వంతో నింపడి ఉంటారండి. ఎంత కఠినత్వం అని చెప్పారంటే చిన్న చిన్న విషయాలకి ఎదుటి వ్యక్తి పైన చాలా కోప్పడుతూ ఉంటారు. క్షమాగుణం అనేది వాళ్ళలో ఏమాత్రం కూడా కనిపించదు. గమనించాలి. క్షమాగుణం అనే మాటకు వస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిలువెత్తు రూపంగా ఉన్నాడు క్షమాగుణానికి. మొన్ననే మనం చెప్పుకున్నాం గుడ్ ఫ్రైడే రోజు. అంత భయంకరంగా వేధిస్తూ శారీరకమైనటువంటి బాధ, ఏమండి, భయంకరంగా కొడతా ఉన్నారు. ముళ్ళ కిరీటము, వీపు మీద నాగడ చాళ్ల వల్లే ఆ యొక్క కొరడా దెబ్బలు, అలాగే ఓ పక్క నుంచి మానసిక బాధ. శిష్యులు అందరూ కూడా పారిపోయారు. నమ్మక ద్రోహం, ఇస్కరియోతు యూదా. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క 300 పౌండ్ల ఆ యొక్క సిలువను ఆయన పైన పెట్టి యెరూషలేము వీధుల్లో తిప్పుతా ఉంటే అందరూ కూడా ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అందరూ కూడా కేకలేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. అటువంటి బాధలో, అటువంటి కష్టంలో కూడా ఆయన ఏమంటున్నాడండి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుకరు గనుక వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడండి. గమనించండి. ఈరోజు ఆయన బిడ్డలుగా జీవిస్తున్నట్టు నువ్వు నేను అటువంటి క్షమాగుణం మనం అలవర్చుకున్నామా? పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఒక మాట రాస్తూ ఏమంటాడని చెప్పానంటే, తన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన ఆశిస్తా ఉన్నాడట. ఆయన మీ కొరకు బాధపడి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21లో చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనమట తన అడుగు జాడలో నడవాలని చెప్పి ఆయన మనకి ఒక మాదిరి ఉంచిపోయాడండి. ఈరోజు మరి మనం అటువంటి మాదిరిని మనం అవలంబిస్తున్నామా? గమనించాలండి. కోపం రాదా అని చెప్పండి, కోపం వస్తుంది. ఎందుకంటే ఎదురు వ్యక్తి ఏదన్నా తప్పు పని చేసినప్పుడు, తప్పుడు మాట అన్నప్పుడు సాధారణంగా కోపం వస్తుంది. కోపం వచ్చి చెడమాట తిడతాం, అది సహజమే. కానీ వాక్యం చెప్తా ఉంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ కోపం ఎప్పటిదాకా ఉండాలట? సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఆ కోపం నిలిచి ఉండవలను. కానట్లయితే ఏముంది తర్వాత వచనంలో, అపవాదికి చోటు ఇయ్యకుడి అనే పదాన్ని గమనించాలి మనం. సూర్యుడు అస్తమించిన తర్వాతగా నా కోపం నిలిచి ఉంటే అపవాది మీలో ప్రవేశిస్తాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు మీరు. కానీ ఈనాడు మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం? ఎవడన్నా ఒక్క మాట అనంటే ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని రోజుల తరబడి వాళ్ళతో మాట్లాడకుండా నెలల్లో రోజులు పక్కపక్కనే ఉంటారు, ఒక దగ్గరే ఉంటారు. కనీసం వారితో మాట్లాడడానికి మనం ఇష్టపడమండి. ఇదిగో అటువంటి క్షమాగుణం లేకపోవటం వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడతా ఉంటాడు. గమనించాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన తన అడుగు జాడల్లో మనం నడవాలని చెప్పని మనకు ఒక చక్కని మాదిరి ఉంచిపోయాడు. అటువంటి మాదిరిని మనము అవలంబిస్తున్నామా? మొట్టమొదటిగా క్షమాగుణము లేకపోవటం వల్ల. నెంబర్ 2, నామకార్థ క్రైస్తవ్యాన్ని ఆచరించడం ద్వారా. గమనించాలండి. ఈనాడు లోకంలో అనేక మంది క్రైస్తవులు ఏమనుకుంటారని చెప్పానంటే, బాప్తిసం తీసుకుంటే నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. వాస్తవం. కానీ గమనించాలండి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు మంచిదే, కానీ నీలో ఉన్నటువంటి ఆ పాత లక్షణాలు, పాత అలవాట్లు, పాత నడవడిక, పాత ప్రవర్తన, అంతకుముందు యొక్క అన్య అలవాట్లు, అన్య ఆచారాలు నీలో అదే విధంగా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ముందుకెళ్తే మరి పరలోకం వెళ్తావా? గమనించాలండి. అదే ఎఫెసీ పత్రికలో అదే 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 17-18లో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట
నడుచుకొనవలదని ప్రభువును చాలండి, ఒక్క నిమిషం అండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట, మీరిక మీదట అంటే ఇక మీదట అంటే ఏమండి? ఇక మీదట అని చెప్పంటే రక్షణ పొందక ముందు ఒక జీవితము, రక్షణ పొందిన తర్వాత ఒక జీవితము. ఇక మీదట, ఇంతకుముందు మీరు ఆ విధంగా జీవించారు, ఇంతకుముందు లోకంలో ఉన్నారు, ఇంతకుముందు పాపంలో ఉన్నారు, ఇంతకుముందు అన్య అలవాట్లు అభ్యసించారు. అదంతా కూడా గత జీవితము. ఆ జీవితం అంతా కూడా ఆ నీటిలో సమాధి చేయబడింది. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా, బాప్తిసం తర్వాత కూడా అదే పాపపు అలవాట్లు, అదే పాపిష్టి జీవితం, అవే అలవాట్లు చేస్తూ ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడతాడండి. గమనించాలండి, రక్షణ పొందకున్నటువంటి ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుడు పెద్ద బాధపడడు. కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తర్వాత తిరిగి మరలా అదే పాపం చేస్తే దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు. ఎందుకని చెప్పారంటే వాక్యం ఏం చెప్తుందండి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ పాపం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడతా ఉంటాడండి. అదిగో అటువంటి నామకార్థ క్రైస్తవాన్ని నువ్వు ఆచరించడం ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు దుఃఖపెట్టేవాడుగా ఉంటావు. జాగ్రత్తగా ఆలకిద్దామండి. మూడవ అంశం చూసుకుంటే జారత్వము, వ్యభిచారము, బూతు మాటలు. కొంతమంది ఎలా ఉంటారని చెప్పానంటే రక్షణ పొందుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ వారి యొక్క మాటలు ఎంత భయంకరంగా ఉంటాయని చెప్పంటే భయంకరమైన బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారండి. నోరు తెరిస్తే చాలు బూతు మాటలే మాట్లాడుతూ ఉంటారు. మాటకు ముందు ఒక బూతు మాట, మాట్లాడితే ఒక బూతు మాట ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదేంటే అట్లా మాట్లాడతారు అని చెప్పానంటే అలవాటు అయిపోయిందండి అని చెప్తా ఉంటారు. చాలా విచారం అండి. రక్షణ పొందుకున్న తర్వాత నీలో ఆ మార్పు స్పష్టంగా కనిపించాలి. కొంతమంది రక్షణ పొందుకుంటారు, రహస్యంగా సెల్ ఫోన్లో పోర్న్ మూవీస్ చూస్తూ ఉంటారు, నీలి చిత్రాలు చూస్తూ ఉంటారు. ఇదొక వర్గం. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి చిన్నులు పెద్దలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకొక వర్గం, అడ్వాన్స్ వర్గం అనమాట. ఒక ఇల్లే కష్టవరా నాయన అని చెప్పినట్టు రెండులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మహానుభావులు మూడులు మెయింటైన్ చేస్తారు. వాస్తవం నేను మాట్లాడి లేరంటారు అట్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి క్రైస్తవుల్లో కూడా. ఇదిగో ఇటువంటి పాపిష్టి పనులు చేయటం వల్ల నువ్వు పరిశుద్ధాత్మను ఎంతగానో దుఃఖపెడతా ఉంటావండి. వాక్యం సెలవిస్తూ ఉంది, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, 4:8. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు. చక్కని మాట అండి. ఉపేక్షించుట అని చెప్పంటే దాన్ని మనం డిక్షనరీలో కూడా చూస్తే ఉదాసీనత వ్యవహరించటం. ఉదాసీనంగా ఏం కాదులే, ఏమవుతుంది, వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. ఇంకా ఎట్లా అని చెప్పంటే బైబిల్లో దావీదు చేయలేదా, దావీదు పాపం చేశాడు కదా, దావీదు మరి దేవుడు దావీదుని క్షమించలేదా, సొలొమోను పాపం చేయలేదా అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక రకమైన ఉదాసీనత. ఆ విధంగా ఉదాసీనతగా వ్యవహరిస్తే ఏముంది వాక్యంలో? అక్కడ ఉదాసీనతగా ఉంటే మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అని చెప్పి. అంటే పరిశుద్ధాత్మను నీలో పెట్టుకుని పాపం చేయటం, అది ఎంత భయంకరం ఆలోచన చేద్దామండి. తర్వాత అంశం చూసుకుంటే అబద్ధములో ఆడటం ద్వారా. మనకి ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ గమనించండి, మన ప్రభువు సత్యానికి జనకుడు. ఏముంది వాక్యం? నేనే మార్గమును నేనే సత్యం అంటాడు ప్రభు. కానీ వాడు ఆది నుంచి అబద్ధమునకు జనకుడు. వాడు నువ్వు నిజాయితీగా ఉండయా అని చెప్పి నీ వాక్యం చెప్తా ఉంటే వాడేమంటాడని చెప్పి నిన్ను మోసం వైపు నడిపిస్తూ ఉంటాడు.
నువ్వు ఈ లోకంలో సత్యం పలుకుతూ నిజాయితీగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉంటే వాడేమంటాడు చెప్పంటే, ఎబ్బెబ్బెబ్బెబ్బే నువ్వు అట్లా ఉంటే నువ్వు ఈ లోకంలో బతకలేవురా నాయన. ఏమంటాడు, నువ్వు కొంచెం హుషారుగా ఉండాలి, కొంచెం హుషారుగా, కొంచెం స్మార్ట్గా ఉండాలి అని చెప్పని వాడు నిన్ను తెలివిగా మోసం వైపు నడిపిస్తూ ఉంటాడండి. గమనించాలి. మనకి పేతురు రాసిన మనకి అపోస్తల కార్యంలో ఒక చక్కని సంఘటన మనకి వివరించబడిందండి. అప్పుడు పేతురు గారు పాస్టర్గా ఉన్నాడు. పేతురు గారి వద్దకి అననీయ సప్ఫీరా ఇద్దరు వస్తారు. ఆనాటి కాలంలో అందరూ కూడా తమ యొక్క భూములు ఆస్తులు అమ్మేసేసి అంతా డబ్బును తీసుకొచ్చి ఆ యొక్క అపోస్తల పాదాల వద్ద పెడతా ఉన్నారు. అననీయ సప్ఫీరా కూడా తమకున్న పొలాన్ని అమ్మి కొంత డబ్బు తీసుకొచ్చి పేతురు కాళ్ళ వద్ద పెడతారు. పేతురు అడుగుతాడు, అయ్యా మీ పొలాన్ని ఇంతకే అమ్మారా అని అంటే అననీయ ఏమంటాడు, ఇంతకే అమ్మాము అంటాడు. అయితే నువ్వు గుంతకి వెళ్ళు అని చెప్పి అంటాడు. గుంతకు పోతాడు, అయిపోతాడు, అక్కడికడే స్పాట్ డెడ్. కొద్దిసేపటికి సప్ఫీరా వస్తుంది. ఏమ్మా పొలం ఇంతకే అమ్మావా అని చెప్పంటే, అవునయ్యా అంతకే అమ్మాను. అయితే నువ్వు కూడా గుంతకు పో అని చెప్పంటాడు. ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ డెడ్. పేతురు గారు ఒక చక్కని మాట అక్కడ చూద్దామండి. పేతురు ఏం మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యం 5:3. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏముందండి వాక్యంలో? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకుందామండి. అబద్ధం ఆడటం ద్వారా పరిశుద్ధాత్మను మనము మోసపుచ్చుతా ఉన్నాము. ప్రకటనల గ్రంథంలో ఒక మాట ఉందండి, అబద్ధములు ఆడువారు కూడా మండుచున్న నిత్యాగ్ని గుండములు వేయబడతారని చెప్పని ఉందా? అబద్ధికులందరూ అనే మాట ఉందండి. ఇంటికెళ్ళి చదువుకోండి. ఈ విధంగా మనం అబద్ధములు ఆడటం ఏముందిలే అని చెప్పి అనుకుంటాం, కానీ ఆ విధంగా మనం అబద్ధములు ఆడుతూ ఉంటే కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పంటే, అబద్ధాలు ఎట్లా ఆడతారని చెప్పానంటే నీళ్లు తగినంత సులభంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. కానీ ఈ వాక్యం చెప్తా ఉంది, రక్షణ పొందుకున్న నీవు ఖచ్చితంగా నువ్వు సత్యమే మాట్లాడాలి. సత్యమేవ జయతే ఉంది కదా, ఆ సత్యం మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు విజయ మార్గంలో పోగలవు. ఎఫెసీ పత్రికలో కూడా ఏముందని చెప్పానంటే 4వ అధ్యాయం 28లో 4:28లో మనము ఒకరికొకరము 4:25 అమ్మ, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చాలా చక్కని శ్రేష్టమైన మాటలండి. ఏముందిలే అని చెప్పి అనుకుంటారు కొంతమంది, కానీ పైన మనం మాట్లాడే ప్రతి మాట కూడా అక్కడ మొత్తం కూడా రికార్డ్ అయిపోద్దండి. ప్రతి మాటకి నువ్వు చేసే ప్రతి చేష్ట కూడా అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినాన్ని నువ్వు నేను అందరం కూడా నిలబడాలి ఆయన ముందు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయాలు, ఏమేమి విషయాలు దుఃఖపరుస్తూ ఉంటాయి మనం చెప్తా ఉన్నాను. చివరిగా 5వ అంశం ఏంటని చెప్పంటే, ఉద్దేశపూర్వక పాపం చేయటం ద్వారా. మీకు వాక్యం మొదలుపెట్టే ముందు మీకు ఏం చెప్పానని చెప్పంటే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మనస్సాక్షి ఉంటుందని చెప్పాను. గమనించాలి, పరిశుద్ధాత్ముడు నువ్వేదైనా తప్పు చేస్తూ ఉంటే, నువ్వేదైనా పాపం చేస్తూ ఉంటే, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది పాపం అని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే నువ్వు చేసేది తప్పని తెలిసినా సరే, నువ్వు చేసేది పాపం అని తెలిసినా సరే, పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నా సరే, నువ్వు అదే పాపం చేస్తూ ఉంటే దాన్ని ఉద్దేశపూర్వక పాపం అని చెప్పి అంటారండి. పరిశుద్ధాత్ముడిని హెచ్చరిస్తా ఉన్నా కూడా నువ్వు అదే పాపంలో ఉన్నావని చెప్పి అర్థం ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్ముని యొక్క క్రియ నీలో జరగకుండా దాన్ని అణిచివేసి నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటా ఉన్నావు. గమనించాలండి, దేవుని యొక్క కార్యం నీలో జరగాలని చెప్పి ఆశపడతా ఉంటే ఆ కార్యం నీలో జరగకుండా ఆ పరిశుద్ధాత్ముని ఆర్పివేసి నీ యొక్క చిత్తం నెరవేర్చుకుంటా ఉన్నావు. దానినే ఆత్మను ఆర్పివేయుట అని అంటామండి. గమనించాలండి,
ఆత్మను ఆర్పివేయటం అని చెప్పంటే దేవుని యొక్క చిత్తము నీ హృదయంలో నీ యొక్క జీవితంలో నెరవేరనీయకుండా నీ యొక్క చిత్తం నువ్వు నెరవేరుస్తున్నావు. ఆత్మను ఆర్పివేయటం అని చెప్పనంటే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు తృణీకరిస్తా ఉన్నావు అని అర్థం. గమనించాలమ్మా, ఆత్మ నీ జీవితంలో ఆరిపోతే ఇక మిగిలేది ఏం మిగులుద్దమ్మా? శరీరమే మిగులుద్ది. ఇంకా అప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ నీలో ఆరిపోతే నీకు పశువుకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఈరోజు మనం పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే ఎన్నో పశు కార్యాలు, పశు సంబంధ కార్యాలు, చిన్నపిల్లల్ని భయంకరంగా పాడు చేయటం అంటే ఎన్ని పాపిష్టి కార్యాలు మనం చూస్తాము ఈరోజు టీవీలో, పేపర్లో. ఇదిగో అవన్నీ కూడా శరీర కార్యాలే. కారణం ఏంటని చెప్పంటే ఆత్మ వాటిలో ఉండదు. ఆత్మ నీలో ఆరిపోతే జరిగేవన్నీ కూడా శరీర కార్యాలే. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. గలతీ పత్రిక చూద్దాము ఒకసారి. గలతీ పత్రిక 5వ వచనమా, 5వ అధ్యాయమా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవండి శరీర కార్యాలు. ఎప్పుడండి ఇవన్నీ జరిగేవి ఒక వ్యక్తి యొక్క జీవితంలో? ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆత్మను ఆర్పేస్తాడో అదిగో అప్పుడు ఆ శరీర కార్యాలు వాటిలో మొదలవుతాయండి. అయితే ఆత్మను ఆర్పితే ఏమవుతుంది? ఇట్టివారు దేవుని రాజ్యం నిన్నటికి స్వతంత్రించుకోలేరు. ఉందా వాక్యంలో? ఉందిగా. తర్వాత వచ్చిన ఇట్టి వాటికి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేరని స్పష్టంగా చెప్పుచా ఉన్నాను. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిస్తే ఏమవుతుందో మనకి పాత నిబంధనలో ఒక 2 ఉదాహరణలు మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? ఒక 2 అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పాత నిబంధన నుంచి యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63:10 చూస్తే, యెషయా 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఉందండి. ఆత్మను దుఃఖింప చేయగా దేవుడు వారికి చక్కని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా చూపితే తన బాహుబలం చేత ఐగుప్తు నుంచి విడిపించి రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వల్ల వారిని క్షేమకరంగా కాచి కాపాడి 40 ఏళ్ల పాటు వారి యొక్క చెప్పులు అరిగిపోకుండా, వారి వస్త్రాలు నలిగిపోకుండా వారిని క్షేమకరంగా కాచి కాపాడి చక్కని దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తే, ఆ దేశానికి వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి మర్చిపోయి అన్య ఆచారాలు అభ్యసించడం మొదలు పెట్టారండి. పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా అనేక మంది ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలను చంపడం మొదలు పెట్టారట. అదిగో ఆ సమయంలో ఏముంది వాక్యంలో? దేవుడే వారితో యుద్ధము చేసెను. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుద్దమ్మా? దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. నీ శత్రువులు నీతో విరోధంగా ఉంటే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. అదే దేవుడే నీకు విరోధం అయితే ఎవడు చెప్పుకుంటావు నీ బాధ? చాలా గూఢమైన అర్థం దాగి ఉందండి. నీకేదైనా కష్టం వస్తే నువ్వు దేవుడికి చెప్పుకుంటావు, కానీ దేవుడే నీకు విరోధం అయిపోతే నీకు చెప్పుకోవడానికి ఏముందిగా?
చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అదేవిధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది అనుందండి. సంతాపం అని చెప్పంటే దుఃఖము, బాధ అని మనం పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. సంతాపము నొంది, ఎందుకు చేశారా ఈ నరుల్ని అనవసరంగా అని చెప్పి దేవుడు దుఃఖపడ్డాడటండి. దాని ఫలితం ఏమైందండి? కొద్ది రోజుల్లోనే భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చేసింది. నోవహు నెత్తినోరు బాదుకొని చెప్పాడు, జలప్రళయం రాబోతుందిరా నాయనా అని చెప్పానంటే, వారి పిచ్చోడా ఏం మాట మాట్లాడుతున్నావు అని చెప్పి నవ్వారు, గేలి చేశారు. కానీ చివరికి నోవహు కుటుంబం తప్పించి భూమి మీద ఒక్క మనిషి కూడా బతకలేదు. అందరూ చచ్చిపోయారు. ఒక నోవహు కుటుంబం మాత్రమే బతికారండి. అంటే దేవుని యొక్క ఆత్మకు మనం విరోధంగా ప్రవర్తిస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుందో మీకు శాంపుల్గా ఒక 2 ఉదాహరణలు చెప్పాను. మరి ఈరోజు మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఏ విధంగా జీవించాలో మీకే వదిలేస్తా ఉన్నాను. మరి ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాధారణంగా మనం ఆర్పివేయుట అనే పదం దేనికి వాడతామండి? మంటకు వాడతాం కదా. మంట మండుతూ ఉంటే ఆర్పమని చెప్తా ఉంటాం. మంట. లేవికాండంలో ఒక చక్కని మాట ఉంది. లేవికాండంలో 6వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, లేవికాండము 6వ అధ్యాయం 12-13 చూస్తే, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము మండుచుండాలండి అగ్ని. ఎక్కడ మండుచుండాలండి? నీ హృదయం అనే దేవాలయంలో, ప్రార్థన అనే బలిపీఠం మీద ఆ అగ్ని ఎల్లప్పుడూ కూడా మండుతూ ఉండాలి. ఎల్లప్పుడూ మండుతూ ఉంటే అగ్ని, ఆ మండుచున్న అగ్నిలో నీ శరీర కార్యాలు కాలిపోవాలి. నీలో కలిగే పాపపు తలంపులు అగ్నిలో కాలిపోవాలి. అదిగో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయానికి కావలిగా ఉంటాడు. దేవుడిని క్షేమకరంగా కాచి కాపాడి, పరిశుద్ధాత్మను క్షేమంగా కాచి కాపాడి, ప్రభువు వచ్చు పర్యంతము నేను క్షేమంగా కాచి కాపాడి ఆ మధ్యాకాశంలోకి చేరుస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఉద్దేశపూర్వక పాపం చేయడానికి అలవాటు పడ్డారు. పరిశుద్ధాత్మ వారిని గద్దిస్తా ఉన్నాడు, అరే బాబు నువ్వు ఆ పాపం చేయొద్దురా, అది సరైన మార్గం కాదు, తప్పుడు మార్గము అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా సరే అదే పాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. మనస్సాక్షిని మొద్దుపరుచుకుంటున్నారండి. మనస్సాక్షిని కఠినపరుచుకుంటా ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తికి ఇట్లనే హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏంటో హార్ట్ అటాక్ వచ్చింది నీకు ఏంటని చెప్పంటే అది చెప్తున్నాడట. ఆ వ్యక్తి క్రైస్తవుడే అంటున్నాడట, నేను నా భార్యకి తెలియకుండా నేను ఏదో పాపిష్టి పని చేశాను, నన్ను మనస్సాక్షి గద్దిస్తా ఉంది, పాపం చేయొద్దు అని చెప్పేసి నేనే మనస్సాక్షిని పక్కన పెట్టేసి పాపం చేశాను. నా భార్యకు తెలిస్తే ఏమవుద్దో నా కుటుంబం అని చెప్పేసి నేను మనసులో మదన పడతా ఉన్నాను. దాని ఫలితమే ఈ హార్ట్ అటాక్ అని చెప్పేసి. మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే, మనస్సాక్షిని హెచ్చరిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు మనస్సాక్షికి లోబడి జీవిస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మకు లోబడి జీవిస్తున్నావా? ఈరోజు ఆత్మ నీలో మండుచు ఉందా, లేకపోతే ఆరిపోయిన స్థితిలో ఉందా? ఆ పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ ఉన్నావా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. చాలా అంశాలు మాట్లాడుకున్నాం, ఒకసారి మళ్ళా రివ్యూ చేసుకుందాం. ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ ఎవరని చెప్పుకున్నామండి? ఎవరని చెప్పుకున్నాం? పరిశుద్ధాత్ముడు
ఆయన త్రిత్వములో ఒక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో ఒకడే ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. అలాగే ఆయనకున్న పేర్లు చెప్పుకున్నాము, ఏ పేర్లు ఉన్నాయని చెప్పని. ఆయనకి ఆదరణకర్త, సత్యస్వరూపిగా ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, ఆత్మ, ఇలా చాలా పేర్లు చెప్పుకున్నామండి. అలాగే ఆయన చేసే కార్యాలు చెప్పుకున్నామండి. ఆయన ఏ కార్యాలు చేస్తాడో చెప్పుకున్నాం. చెప్పండి ఒకసారి, ఏ కార్యాలు చేస్తాడో? ఆదరణకర్త, ఆదరించేటువంటి వాడు, ఇంకా జ్ఞానము ఆలోచన చెప్పేవాడు, బోధకుడు, చూసి చెప్పండి, పాపం విషయమై ఒప్పింపజేస్తాడు, ఇంకా విజ్ఞాపన చేయవాడు. ఇలా చాలా చెప్పుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అంటే ఏంటి చెప్పుకున్నామండి, ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటాడు అది కూడా చెప్పుకున్నాం. ఏ విషయాలండి? క్షమించలేకపోవటం వల్ల, నామకార్థ క్రైస్తవాన్ని ఆచరించడం ద్వారా, జారత్వము, వ్యభిచారము, బూతు మాటలు, అలాగే అబద్ధాలు ఆడటం ద్వారా, ఉద్దేశపూర్వక పాపం చేయడం ద్వారా ఈ విధంగా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటాడు. ఆ విధంగా దుఃఖపడితే ఏమవుద్దో 2 అంశాలు చెప్పాను పాత నిబంధన నుంచి. మరి ఆ విధంగా ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? మన హృదయంలో ఆ ప్రార్థన అనే బలిపీఠం మీద ఎప్పుడు కూడా మండు చూడ. ప్రార్థన తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అగ్నిలో ఆ యొక్క పాపకార్యాలు మొత్తం కూడా కాలిపోవాలి. అప్పుడు తిరిగి మళ్ళా పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశిస్తాడండి. దేవుడు అట్టి కృప మనలో ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్.